హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్ బార్లీ గింజలతో కమ్మటి హల్వా. బార్లీ గింజల్లో ఎన్నో పోషక పదార్థాలు, విటమిన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ముఖ్యంగా ఎండాకాలంలో శరీరంలోని వేడిని వెంటనే తగ్గిస్తుంది. శరీరంలోని వేడినే కాకుండా శరీరంలో పేరుకున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనూ, గుండె సమస్యలను నివారించడంలోనూ, కిడ్నీలో ఉన్న స్టోన్స్ను కరిగించడంలోనూ, రక్తపోటును నివారించడంలోనూ, 1-2 కాదండి, చెప్పుకుంటూ పోతే 100 రోగాలను నయం చేసే ఈ బార్లీ గింజలతో ఇలా కమ్మటి హల్వా చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవారి దాకా చాలా చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సమ్మర్లో హెల్త్కు చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా బార్లీ గింజలతో కమ్మటి హల్వాను ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 1 కప్పు బార్లీ గింజలను క్లాత్తో శుభ్రం చేసి దీంట్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుతూ దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. బార్లీ గింజలు చాలా లావుగా ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టండి. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు పల్లీలను వేసుకొని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. అచ్చంగా బార్లీ గింజలతో చేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి కొన్ని పల్లీలు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పల్లీలు కూడా వేగిన తర్వాత పొట్టు తీసేసి బార్లీ గింజలను, పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత సన్నగా గ్రైండ్ చేయండి. చూడండి, ఎంత సన్నగా ఉంటే బర్ఫీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్పుతోటి బార్లీ గింజలు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల తురిమిన బెల్లము, 2 కప్పుల నీళ్ళను వేసుకొని బెల్లాన్ని నీళ్ళలో కరిగించుకోవాలి. మనము బార్లీ గింజలు, పల్లీలు ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల బెల్లం తీసుకోవాలి, 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ పాకం రానవసరం లేదండి, జస్ట్ బెల్లం నీళ్ళలో కరిగితే సరిపోతుంది. బెల్లం పూర్తిగా నీళ్ళలో కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బార్లీ గింజలు, పల్లీల పొడిని ఇందులో వేసి ఉండలు కట్టకుండా ఇలా స్మాష్ చేస్తూ కలిపేసేయండి. మంటను సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేస్తూ కలుపుతూ ఉడికించండి. ఇలా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసిన తర్వాత 1 కప్పు ఎండు కొబ్బరి తురుమును ఇలా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పల్లీలు, 1 కప్పు బార్లీ గింజలు, 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎండు కొబ్బరి పొడిని ఇందులో వేసి పూర్తిగా కలిసేలా కలుపుతూ మరొక నిమిషం ఉడికించండి. ఇలా ఒక్కొక్క నిమిషం తర్వాత ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తూ ఉండాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి 1/2 కప్పు నెయ్యి కరెక్ట్గా పడుతుంది. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ ప్యాన్కు అతుకోకుండా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. సుమారుగా 4-5 నిమిషాల పాటు అయినా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా 1/2 కప్పు నెయ్యి అయిపోయే వరకు కలుపుతూ ఉడికించుకోండి. ఒక 3-4 మినిట్స్ తర్వాత ఈ పిండి నుంచి ఇలా నెయ్యి అనేది సపరేట్గా రిలీజ్ అవుతుంది. ఇలా నెయ్యి రిలీజ్ అయ్యి కొంచెం నురగ వచ్చే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పూర్తిగా ఈ స్టేజ్లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్లాట్గా ఉన్న బౌల్లో కానీ ఏదైనా గిన్నెలోకి కానీ దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇంకా గార్నిష్ కోసం తినడానికి మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది కాబట్టి కొంచెం బాదంను చాప్ చేసి వేశాను. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని దీంట్లోకి వేసేసి ఫ్లాట్గా స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. 15 మినిట్స్ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతనే దీనిని డిష్ అవుట్ చేసేసి మీకు నచ్చిన సైజులో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ స్వీట్ను ఇలా పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా హల్వా లాగా అయినా తీసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బార్లీ బర్ఫీ రెడీ అయిపోయింది. వేసవిలో అయితే చాలా మంచిది బార్లీ గింజలు. అయితే ఏ రూపంలో ఇచ్చినా పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి ఇలా వాళ్ళకు నచ్చేలా బర్ఫీ చేసి పెట్టండి, అప్పుడు ఇష్టంగా తినేస్తారు.